పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు మెడ్వన్ హాస్పిటల్స్ కొంపల్లి నుంచి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం గత కొన్ని రోజుల్లో చూస్తుంటే బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు. ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువైనాయి? ఫస్ట్ థింగ్ యాక్చువల్ గా మన సుదర్శన్ రెడ్డి గారికి వచ్చింది హార్ట్ అటాక్ కాదండి. అంటే జనరల్ గా అందరికి సడన్ గా ఒక మనిషి చనిపోయాడు, గుండెకి సంబంధించిన వ్యాధి వచ్చింది అంటే అది గుండెపోటు అనుకుంటారు. సో మొన్న ఆయనకి జరిగింది యాక్చువల్గా ఏంటంటే పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనేది. అంటే పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటే గుండెకి యాక్చువల్ గా 4 గదుల్లాగా ఉంటాయి గుండె లోపల. కుడివైపు పైన గది, కింద గది, ఎడమవైపు పైన గది, కింద గది అట్లా. సో ఆ 4 చేంబర్స్ అనే దాంట్లో లెఫ్ట్ సైడ్ చేంబర్స్ అనేవి బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేస్తుంటాయి. రైట్ సైడ్ చేంబర్స్ అనేవి లంగ్స్ లోపలికి బ్లడ్ సప్లై చేస్తుంటాయి. సో ఆయనకి ఏమైంది అంటే రైట్ సైడ్ చేంబర్స్ లో బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయ్యి అది వెళ్ళి లంగ్స్ లోపల బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ అయిపోయింది. అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉండాలి. సో కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అన్ని పార్ట్స్ కి బ్లడ్ సప్లై అవుతుంటేనే జరుగుతుంది. సో ఎప్పుడైతే రైట్ సైడ్ గుండెలో నుంచి వెళ్ళే బ్లడ్ మొత్తం ఊపిరితిత్తుల లోపల రక్తం గడ్డ వల్ల ఆగిపోయిందో సో హార్ట్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఆయనకి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఆల్మోస్ట్ 7 to 8 times సిపిఆర్ అనేది చేసి గుండె మళ్ళీ లయలోకి వచ్చేలాగా తీసుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ చాలా వరకు జరిగింది. అన్ని పార్ట్స్ కి బ్లడ్ సప్లై ఒక 20-25 minutes రాలేదు కాబట్టి తర్వాత క్రమేపీ ఒక 5 days తర్వాత ఆయన కంప్లీట్ గా చనిపోవడం జరిగింది. సో ఇదేంటి అంటే గుండెకి థ్రాంబో ఎంబోలిజం అంటారు అది. సో ఆయన ఏజ్ చూసుకుంటే 52 years అని అంటున్నారు. ఈ ముందుగా ఏం ప్రికాషన్ తీసుకొని ఉంటే ఇంత అనర్థానికి దారి తీయకుండా ఉండేది సార్? అంటే ఒకటి జనరల్ గా కోవిడ్ తర్వాత ప్లస్ అంతకు ముందు కూడా చాలా మందికి చెప్పింది ఏంటంటే ఇంతకు ముందు 50-60 years తర్వాత వచ్చే జబ్బులన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఎర్లీ ఏజ్ గ్రూప్స్ లో వస్తున్నాయి. మనం ఇంకా చూడాలంటే మేమైతే ఇప్పుడు ఈ కేసెస్ 20-25 years వాళ్ళకి కూడా హార్ట్ స్ట్రోక్స్ చూస్తున్నాం. అందుకని జనరల్ గా ప్రికాషన్స్ అందరు తీసుకోవాల్సింది ఏంటంటే ఒక 40 years వచ్చిన తర్వాత నుంచి ఇయర్లీ చెకప్స్, హోల్ బాడీ చెకప్స్ లో మనకి సిబిపి, ఆర్ఎఫ్టి, కొంతమందికి ఈసీజీ, 2D లాంటివి చేసుకుంటూ ఉంటే మనకి ఏదైనా జబ్బు ఉండి అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఎండ్ స్టేజెస్ లో వచ్చినప్పుడే మనకి లక్షణాలు అనేవి వస్తాయి. సో లక్షణాలు వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా స్టార్టింగ్ స్టేజ్ లో కనుక్కోవాలంటే మనం ఇయర్లీ చెకప్స్, హెల్త్ చెకప్స్ అనేవి చేసుకోవాలి, యాన్యువల్ చెకప్స్ అవి. 40+ అయిన వాళ్ళు ఇలా టెస్ట్ చేసుకోవాలని చెప్పారు. ఒక 40 బిలో అయిన వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్ లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 40 years లోపల ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, అంటే డైరెక్ట్ రిలేషన్ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ లో కానీ లేదా మేనమామల్లో లేదా అన్నదమ్ముల్లో ఎవరైనా చిన్న ఏజ్ లో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, లేదా ఎటువంటి కారణం తెలియకుండా సడన్ గా అంతా బాగుండి కుప్పకూలిపై చనిపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే వాళ్ళకి జన్యుపరమైన లోపాలనే ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు 40 years లోపలే, ఇంకా 30s నుంచే లేదా 25 నుంచే రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. దాంట్లో హార్ట్ కి సంబంధించిన టెస్టులు జనరల్ గా ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ అనేవి ఉంటాయి. సో ఈసీజీ, 2D ఎకో అని ఏంటి అంటే మనకి ఈసీజీలో హార్ట్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే హార్ట్ స్పీడ్ ఎలా ఉంటుంది, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, లేదా హార్ట్ కి బ్లడ్ సప్లై అందుతుందా లేదనేది దాంట్లో తెలుస్తుంది. 2D ఎకో అనేది ఏంటి అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్ట్ కి మనం సౌండ్ వేవ్స్ అనేవి పంపించి హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, మంచిగా ఎలా కొట్టుకుంటుందా లేక కొంచెమే ఇలాగే కొట్టుకుంటుందా అనేది చూడడానికి 2D ఎకో అనేది ఉపయోగపడుతుంది. సో హార్ట్ పంపింగ్ చూడడానికి 2D ఎకో, స్పీడ్ చూడడానికి ఈసీజీ. అండ్ ఎవరికైతే ఈ రెండు నార్మల్ ఉన్నా కూడా ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, వీళ్ళు చాలా రోజుల నుంచి షుగర్లతో ఉన్నారు లేదా షుగర్ కంట్రోల్ లో లేదు అనుకున్న వాళ్ళకి బార్డర్ లో లోపల ఏదైనా బ్లాక్స్ ఉంటే అలాంటి వాళ్ళకి ఈసీజీ, 2D ఎకో నార్మలే వస్తుంది. అంటే ఇప్పటికి ఇంకా డ్యామేజ్ జరగలేదు అని. ఈసీజీ, 2D ఎకో డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత కనిపిస్తాయి. ఫ్యూచర్ లో జరగబోయే డ్యామేజ్ గురించి తెలుసుకోవడానికి ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది. అంటే వాళ్ళ హార్ట్ ని బాగా స్పీడ్ గా పరిగెత్తేలాగా చేసినప్పుడు హార్ట్ మీద ఉండే వెయిట్ ఎంత పడుతుంది దాన్ని బట్టి టీఎంటీలో తెలుస్తుంది. సో ఈ 3 టెస్టులు చేసుకుంటే 90% ఆఫ్ ది పేషెంట్స్ లో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తెలిసిపోతాయి. సార్, ఫ్యామిలీ హిస్టరీ లేకుండా ఇలా హార్ట్ స్ట్రోక్స్ కానీ లేదా బీపీ ఇలాంటివి రావడానికి ఎర్లీ ఏజ్ లో అంటే యంగ్ ఏజ్ లో ఇలాంటివి రావడానికి ముఖ్యంగా ఏమేమి కారణాలు ఎఫెక్ట్ చేస్తాయి సార్? సో ఒకటి బీపీ లాంటిది ఏమైనా ఉంది అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, డైట్ లో సాల్ట్ ఎక్కువ తీసుకుంటుండే వాళ్ళు, ప్లస్ కొంచెం ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉండి ఓవర్ వెయిట్ గా ఉండి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని జాబ్ చేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఏంటి అంటే బీపీ కానీ నెక్స్ట్ షుగర్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవి రెండు మనకి జీన్స్ పరంగా ఒకవేళ ప్రిపోజిషన్ అంటే మనకి ఆల్రెడీ వచ్చే అవకాశం ఉంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి.
అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో స్మోకింగ్ వల్ల కూడా బీపీ పెరగడము, హార్ట్ లోపల బ్లాక్స్ రావడము, బ్రెయిన్ లోపల బ్లాక్స్ రావడము, పారాలసిస్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అవి ఉంటే అవి కంప్లీట్ గా స్టాప్ చేసుకోవాలి. అండ్ బీపీ, షుగర్ అనేవి రెగ్యులర్ గా చెక్అప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, 40+ కావచ్చు, 50+ అయిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ బీపీ, డయాబెటిక్ తో బాధపడుతున్న వాళ్ళు హార్ట్ ని అంటే గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ఏం చేసుకోవాలి సార్ మనం? ఫస్ట్ థింగ్ డైట్ అండి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో డైట్ లో వాళ్ళు జనరల్ గా బీపీ ఎక్కువ ఉంటే వాళ్ళు సాల్ట్ రెస్ట్రిక్షన్ మాక్సిమం 2 to 3 grams ఆఫ్ సాల్ట్ పర్ డే కంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్, కర్రీస్ లో ఉండే ఎక్స్ట్రా సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోకూడదు. అండ్ షుగర్ పరంగా వాళ్ళు తినే డైట్ లో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. అంటే రైస్ ఐటమ్స్ తగ్గించుకోవాలి. మోర్ ఆఫ్ రోటీ, చపాతీ లాంటివి తీసుకోవడము. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. హై షుగర్ కంటైనింగ్ స్వీట్స్ అట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ డైట్ లో నాన్ వెజిటేరియన్ ఎవరైనా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మటన్ లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. చికెన్, ఫిష్, ఎగ్స్ లాంటివి తినొచ్చు. అవి కూడా ఓన్లీ బాయిల్డ్ వన్స్ ప్రిఫర్ చేయాలి. సో డైట్ ఆయిల్స్, ఏ ఆయిల్ అయినా సరే, చాలా మంది ఏంటంటే ఇది మంచి ఆయిలే కదా అనుకుంటారు. అలా కాదు. ఏ ఆయిల్ అయినా సరే ఒక లిమిట్ ని మించి ఎక్కువ తీసుకుంటే అది కొలెస్ట్రాల్ గా మారి లోపల రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఆల్రెడీ ప్రాబ్లమ్ సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం అంటే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు సార్? సో ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మన సుదర్శన్ రెడ్డి గారి కేసులో ఏంటి అంటే పల్మనరీ ఎంబాలిజం అంటారు. అంటే వేరే దగ్గర ఎక్కడైనా సరే రక్తం గడ్డగట్టి, జనరల్ గా ఇది ఎవరికి వస్తుంది అంటే కాళ్ళల్లో రక్తం గడ్డలు కట్టిన వాళ్ళకి డీవీటీ అంటారు, డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అంటే కాళ్ళకి సంబంధించిన రక్తనాళాల్లో లోపల డీప్ గా ఉండే సిరలు, దమనులు అంటారు కదా, అలాగా వీన్స్ లో ఎప్పటికైతే బ్లడ్ క్లాట్ అయ్యిందో ఆ బ్లడ్ క్లాట్ కొంచెం కరిగి ఒక చిన్న పీస్ ఏదైనా ఇట్లా కాల్ నుంచి కిందకి పైకి వచ్చి హార్ట్ లోపల రైట్ సైడ్ హార్ట్ లోకి వెళ్తుంది. రైట్ సైడ్ హార్ట్ లో నుంచి నెక్స్ట్ మళ్ళీ లంగ్స్ లోకి వెళ్తుంది. సో ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎవరికైనా సరే కాళ్ళ వాపు అనేది వస్తున్నప్పుడు 2 కాళ్ళు ఈక్వల్ గా వస్తే జనరల్ గా అది బాడీలో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. అలా కాకుండా ఒక కాలు మాత్రమే వాయడము, ఒక కాలు మాత్రమే నొప్పి రావడం ఇలాంటివి జరుగుతుందంటే వాళ్ళకి డీప్ వీనస్ థ్రాంబోసిస్ అనే జబ్బు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దగ్గరలో డాక్టర్ ని కలిసి వీనస్ డాప్లర్ స్కాన్ అని ఉంటుంది, ఆ స్కాన్ చేసుకుంటే ఆ రక్తం గడ్డ అనేది కాళ్ళల్లో నుంచి గుండెల్లోకి వెళ్ళక ముందే మనం ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. దానికి రక్తం పల్చుడే ఇంజెక్షన్స్ అవి ఇస్తే ఫ్యూచర్ లో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండొచ్చు. ఆ డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఎవరికి వస్తుంది అంటే లాంగ్ జర్నీస్, అంటే ఒక 6 గంటలు 8 గంటలు కంటిన్యూస్ గా జర్నీ చేస్తూ కాళ్ళు కదిలించకుండా ఉంచే వాళ్ళలో, లేదా కొంతమంది ఏదైనా ఒక జ్వరంతోనో లేకపోతే లూజ్ మోషన్స్ వచ్చి ఒక 2-3 days కంటిన్యూస్ గా బెడ్ మీద పడుకున్న వాళ్ళు ఏంటంటే కాలు కదలిక అనేది లేకపోవడం వలన ఒక స్టాసిస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే కాలు ఎప్పుడు కదులుతున్నప్పుడు బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే కాలు కదిలించడం అనేది తక్కువైపోతుందో వాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే మాత్రం జర్నీలో మధ్యలో ఎవ్రీ 2-3 hours కి బయటకు వచ్చి కాళ్ళు ఒకసారి కదిలించడము, లేదా బెడ్ మీద పడుకున్న వాళ్ళలో కాళ్ళు ముడుచుకోవడము, తెరుచుకోవడం ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అసలు డీప్ వీనస్ థ్రాంబోసిస్ అనేది రాకుండా ఉంటుంది. అక్కడి నుంచి లంగ్స్ లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో సార్, ఎంగేజ్ వాళ్ళకి కావచ్చు, ఎంగేజ్ వాళ్ళకి సపరేట్ గా అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సపరేట్ గా ఆరోగ్యంగా ఉండడానికి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది సజెషన్ ఇవ్వండి సార్. సో ఇందాక నేను చెప్పినట్టుగా డైట్ తో పాటు ఎక్సర్సైజ్ మెయిన్ థింగ్. ఎక్సర్సైజ్ డైలీ అంటే ఒక ఓల్డ్ 40 ఏజ్ to 40 వాళ్ళు వర్కౌట్ చేయలేని వాళ్ళు ఎలా చేయాలి? వర్కౌట్ చేయలేని వాళ్ళు ఏంటి అంటే కొంతమందికి మోకాలు నొప్పి లాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళు, వీలైతే స్టాటిక్ సైకిల్ ఉంటుంది. అంటే వాళ్ళకి నడుస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ వెయిట్ అంతా కూడా నీ జాయింట్స్ మీద పడుతుంది కాబట్టి వాళ్ళు నడవడం ఎక్కువ చేయలేరు. సో అలాంటి వాళ్ళు కొంతమందికి ఏంటంటే స్టాటిక్ సైకిల్ ఉంది. ఇప్పుడు మన జిమ్స్ లో వాటిల్లో కూర్చొని చేసినప్పుడు ఏంటంటే ఆ వెయిట్ అంతా కూడా మనకి కింద మోకాల మీద పడకుండా చేసుకోవచ్చు. అలాంటి ఎక్సర్సైజ్, హ్యాండ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవచ్చు. మన యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవచ్చు. బాడీ మూవ్మెంట్ అండ్ కొంతమంది స్టేజ్ 3, స్టేజ్ 2 లో ఉన్న వాళ్ళు కొంతవరకు వాకింగ్ అనేది చేయొచ్చు. మరి స్టేజ్ 4 లో నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళనైతే చేయొద్దంటాం. కానీ 2-3 లో వీలైనంత వరకు వాకింగ్ అనేది ఒకేసారి చేయలేకపోయినా 10 minutes మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అట్లా డివైడ్ చేసుకొని మెయిన్ వాకింగ్ విల్ బి ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంప్రూవింగ్ ఫినామినన్. సార్, హార్ట్ అటాక్ కి అండ్ కార్డియాక్ అరెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే రెండు ఒకటేనా లేదా ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది చెప్పండి. కార్డియాక్ అరెస్ట్ అనేది ఏంటి అంటే హార్ట్ పంపింగ్ అనేది ఆగిపోవడం. సో ఈ హార్ట్ పంపింగ్ ఆగిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ రావడానికి హార్ట్ అటాక్ అనేది ఒక కారణం. అంటే దానికి వచ్చే వేరే వేరే రకరకాల కారణాల్లో హార్ట్ కి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి రక్త ప్రసరణ ఆగిపోతే దాని వలన గుండె ఆగిపోవడాన్ని మనం హార్ట్ అటాక్ వలన కార్డియాక్ అరెస్ట్ అంటాం. కొంతమందికి ఏంటంటే రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగానే ఉంటుంది, కానీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే హార్ట్ కి సంబంధించిన కరెంట్ తీగల్లో ప్రాబ్లం ఉంటుంది. సో కొంతమందికి ఏంటి జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి
హార్ట్ అనేది 60 నుంచి 90 సార్లు నిమిషాన్ని కొట్టుకోవాలి. కానీ అలా కాకుండా సడన్ గా 250 సార్లు 300 సార్లు కొట్టుకోవడం వలన సడన్ గా ఒక స్టేజ్ కి హార్ట్ ఫెటిగ్ వచ్చేస్తుంది. అంటే అన్ని సార్లు నిమిషానికి 200 300 సార్లు కొట్టుకొని హార్ట్ ఆగిపోతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ డ్యూ టు హార్ట్ అటాక్. ఇంకా కొంతమందికి ఇప్పుడు మొన్న మనం సుదర్శన్ రెడ్డి గారి విషయంలో చూసినట్లుగా బేసికల్ గా గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో అంటే ఇప్పుడు కాల్ నుంచి రక్తం గడ్డ కదిలి రైట్ సైడ్ హార్ట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్ లోపల రక్తం గడ్డ ఫామ్ అవడంతో హార్ట్ లో ఉండే బ్లడ్ అంతా కూడా బయటకు వెళ్ళడానికి ఇంకా దారి లేదు. సో ఇప్పుడు ఒక హైవేలో ఎలా అయితే ఒక పెద్ద ట్రక్ వచ్చేసి మొత్తం కార్స్ ని ఆపేస్తున్నట్టు చేస్తుందో అలాగే పెద్ద రక్తం గడ్డ వచ్చేసి రక్త ప్రసరణ మొత్తం ఆపేస్తుంది. సో అలాంటి వాళ్ళలో కూడా కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తుంది. సో కార్డియాక్ అరెస్ట్ అంటే ఫైనల్ గా గుండె పంపింగ్ అనేది ఆగిపోవడం. దానికి గల 3-4 మేజర్ కారణాల్లో ఒక కారణం అనేది హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే మనకి నొప్పి లాంటిది వస్తుంది. అది చాలా వరకు మనం ప్రెడిక్ట్ చేయగలం. అంటే షుగర్ బీపీ కంట్రోల్ లేని వల్ల అట్లాంటి వల్ల వస్తుంది. ఈ థ్రాంబోఎంబోలిజం లాంటివి కానీ లేకపోతే ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేవి ఎవరిలోనే రావచ్చు. అంటే వాళ్ళకి ముందు రోజే మనం హార్ట్ కి జనరల్ ఎవరైనా ఏంటంటే యాంజియోగ్రామ్ లాంటి టెస్ట్ చేయించుకుంటారు. హార్ట్ కి సంబంధించిన రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, బ్లాక్స్ ఏమైనా తెలుసుకోవడానికి. సో ఈ పల్మరీ ఎంబోలిజం లాంటివి లేకపోతే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముందు రోజు మనం యాంజియోగ్రామ్ చేసినా కూడా పక్క రోజు మళ్ళీ ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం హార్ట్ అటాక్ కాదు, ఈ రక్తనాళాల్లో నుంచి కింద కాళ్ళల్లో నుంచి రక్తం గడ్డలు వెళ్ళడం. సో హార్ట్ అటాక్ అనేది కార్డియాక్ అరెస్ట్ గల కారణం ఒక 3-4 కారణాల్లో ఒక కారణం. సార్ యంగ్ ఏజ్ లో ఈ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి సార్? అంటే ఈ మధ్య లాస్ట్ 3-4 ఇయర్స్ గా పోస్ట్ కోవిడ్ లో మనం ఏంటి అంటే కొంతవరకు అంటే ఇంతకు ముందు కూడా యంగ్ పేషెంట్స్ లో 20s లో 25s లో కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తుండేవి, బట్ చాలా తక్కువగా ఉండేవి. బట్ ఈ మధ్య ఏమైపోయింది అంటే కోవిడ్ తర్వాత కానీ లేదా మామూలుగా ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ ఏమవుతుంది అంటే హార్ట్ కి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం అనేది చాలా చిన్న ఏజ్ లో కూడా జరుగుతుంది. అది ఎందుకు అంటే ఒక ఇన్ఫ్లమేషన్ అంటే వాతం అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పైప్ లైన్ లో మనకు ఒక మట్టి గడ్డ అడ్డుపడినట్లుగా బ్లడ్ క్లాట్ అనేది అడ్డుపడుతుంది. సో ఆ పైప్ లైన్ లో రక్తం అనేది ఫ్రీగా వెళ్లకుండా ఈ యంగ్ పేషెంట్స్ 20-25 ఇయర్స్ వాళ్ళలో కూడా ఏదైనా చిన్న ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ జనరల్ గా ఉండే ఒక బ్యాడ్ ఫినామినన్ ఏంటి అంటే పాత వైరస్ ఎఫెక్ట్ ఇంకా లోపల అలాగే ఉంటుంది. సో కొత్తగా మనకి ఏదైనా చిన్న జలుబు జ్వరం వచ్చినా కూడా ఆ పాత వైరస్ ఎఫెక్ట్ మళ్ళీ రియాక్టివేట్ అయ్యి ఆ హార్ట్ కి సంబంధించిన రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అనేది సడన్ గా పెరుగుతుంది. అంటే వాతం ఎప్పుడైతే పెరిగిపోతుందో రక్త ప్రసరణ స్లో అయిపోయి, ఎప్పుడైతే రక్త ప్రసరణ స్లో అయిపోతుందో ఇప్పుడు మన ఫ్రీగా పారే నదిలో ఇప్పుడు కూడా పాచి అనేది ఫామ్ అవుతుంది. ఒక పాండ్ లాగా ఆగిపోయిన దాని దగ్గరే పాచి ఫామ్ అవుతుంది. అలాగే బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతున్నప్పుడు రక్తం గడ్డ కట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతుందో బ్లడ్ స్లో అవుతుంది. స్లో అయినప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో రక్త కణాలన్నీ ఒక దగ్గర గుమ్మిగూడిపోయి బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. దాంతో హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో మోస్ట్లీ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫ్లమేషన్ ఈ మధ్య సడన్ గా అప్పుడు దాకా డాన్స్ చేస్తూ సడన్ గా కుప్పకూలిపోవడము, లేదా మామూలుగా స్పోర్ట్స్ ఆడుతూ సడన్ గా కుప్పకూలిపోవడం, ఇవన్నీ కూడా చిన్న యంగ్ పేషెంట్స్ లో మేము కూడా ఇప్పుడు యాంజియోగ్రామ్స్ చేస్తుంటే కొంతమంది చెస్ట్ పెయిన్ తో వచ్చారు 25 ఇయర్స్, వీళ్ళలో ఏముంటుందిలే కానీ ఎందుకు అనుమానం అని చెప్పి చేస్తే 100% రక్తనాళం యాంజియోగ్రామ్ లో 100% బ్లాక్స్ ఉంటున్నాయి. వాళ్ళకి ఏమి అలవాటు లేవు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, చిన్న ఏజ్ 25 ఇయర్స్, ఫ్యామిలీలో పెద్ద హిస్టరీ ఏం లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రీవియస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన సడన్ గా హార్ట్ లోపల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ వచ్చేసి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి జనరల్ గా మనకున్న అవకాశాలు ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా ఒకవేళ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినప్పుడు హార్ట్ కి ఏదైనా చిన్న పెయిన్ వచ్చినా కూడా వీలైనంత వరకు తొందరగా వెళ్ళేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకుంటే ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటే ఎర్లీ స్టేజెస్ లోనే గుర్తుపట్టచ్చు. సో చాలా మందికి ఉండే డౌట్స్ కి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.